నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. జస్మిత వల్లం రెడ్డి గారని. హాయ్ సార్, హాయ్ మా, నాకు హెచ్బి హిమోగ్లోబిన్ 7.9 ఉంది సార్. హెయిర్ ఫాల్ బాగా అవుతుంది సార్. స్కాల్ప్లో పోర్స్ క్లోజ్ అయిపోయాయేమో. డర్మోస్టాంప్ తోటి థెరపీ చేయించుకున్నాక హెయిర్ గ్రోత్ కనిపించింది, కానీ హెయిర్ ఫాల్ తగ్గట్లేదు. సైడ్స్ హెయిర్ ఫాల్ ఉంది, బేబీ హెయిర్ కూడా రావట్లేదు. నాకు నో పీసీఓడి, నో థైరాయిడ్, నథింగ్, బట్ ప్రాబ్లం తెలియట్లేదు సార్ అని అన్నారు. జస్మిత గారు, మీకు హెచ్బి 7.9 ఉందనంటే అనీమియాలో ఉన్నట్టు. సో దాంతో మీకు క్రానిక్ డిఫ్యూజ్ టీలోజన్ హెయిర్ లాస్ అనే కండిషన్ ఉంటుందండి. అంటే విపరీతంగా జుట్టు ఊడటం అనేది ఉంటుంది. ఇది న్యూట్రిషనల్ డెఫిషియన్సీ తోటి వచ్చే టీలోజన్ ఎఫ్లూవియం అంటే హెయిర్ లాస్. దీనికి మనం న్యూట్రిషనల్ కరెక్షన్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుందండి. అలానే మీకు పిఆర్పి మీసో జిఎఫ్సి థెరపీస్ చూసుకోవాలండి. పీసీఓడి లేదు అన్నదానికి మనకి రక్త పరీక్షలు అలానే అల్ట్రాసౌండ్ టెస్టులు మనం చేసుకొని దాంతోపాటు మనం చేసుకోవాలి. పీసీఓడికి చాలామంది ఆడవాళ్ళు అపోహయం పడతారనంటే సైకిల్స్ రెగ్యులర్గా ఉన్నాయి కాబట్టి నాకు పీసీఓడి లేదు కదా అని అనుకుంటారు. సైకిల్స్ నార్మల్గా ఉన్న పీసీఓడి అనేది లోపల చర్మంలోకి మనకి మార్పులు, శరీరంలో మార్పులు అనేది కనిపించకుండా జరిగిపోతూ ఉంటుంది. సో ఆ పీసీఓడికి మనం రక్త పరీక్షలు మనం చేయించుకోవాలండి, అల్ట్రాసౌండ్ కూడా చేయించుకోవాలి. దాంతోపాటు మనకి మంచి థెరపీస్ కూడా ఉంటాయి. పిఆర్పి మీసో జిఎఫ్సిస్ చేయించుకుంటూ ఉంటే కూడా బెటర్ ఉంటాయి. అన్ని విధంగా రూట్ కాజెస్ చూసుకొని డైట్ మార్చుకొని లైఫ్ స్టైల్ మార్చుకొని మనం ట్రీట్మెంట్స్ కూడా స్టార్ట్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతుందండి.